ఈరోజు ఆయిషా అనే అమ్మాయికి తల్లిదండ్రుల న్యాయ పోరాడానికి ఈరోజు మసిపూసే విధంగా కానీ ఈరోజు సుప్రీంకోర్టు కావచ్చు అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆడబిడ్డకి న్యాయం జరిగేలాగా మీరేం చేస్తున్నారనేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు గడప దాటి అడుగు బయట పెట్టాలంటే గుండెల్లో వణుకు పుట్టే పరిస్థితి ఈరోజు మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఈరోజు దీనికి శిక్ష పడకపోతే రేపు కూడా ఇంకొక కామాంధుడు కావచ్చు, అత్యాచారం చేసేవాడు కావచ్చు, ఎవడైనా ఇంకా ఈరోజు ఆయిషా కేసుకే న్యాయం జరగలేదు, నేను ఇంకా ఏమైనా సరే అరాచకాలు చేయొచ్చనేసి ఈ సమాజంలో ఏర్పడే ప్రసక్తి ఉంది. కాబట్టి వెంటనే ఆయిషా కేసు ఎందుకు క్లోజ్ చేస్తారు? ఈరోజు అమ్మాయి చనిపోవడం అబద్ధమా? ఈరోజు అమ్మాయి తల్లిదండ్రులు హైకోర్టుకి వెళ్ళడం అబద్ధమా? ఈరోజు ఆయిషాకి అన్యాయం జరగడం అబద్ధం కాదు కదా. తల్లిదండ్రులు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, ఆయిషా కేసు కొట్టివేసే ప్రసక్తి లేదు, మేము ఇంకా కూడా న్యాయ పోరాటం చేస్తామనేసి తల్లిదండ్రులు చెప్తున్నా మీరు పెట్టిన కేసు అవాస్తవం అనేసి సుప్రీంకోర్టు తేల్చి ఎలాంటి ఆధారాలు లేవనేసి ఈరోజు ఆ కేసు కొట్టేయడం జరిగింది. కేసు పూర్తిగా కొట్టేయడాన్ని మేము అంగీకరించడం లేదు.